ఈ పరమేశ్వర స్మరణ చేయడానికి మానవులు మాత్రమే సరిపోతారా? అక్కర్లేదు, జంతువులైనా పర్వాలేదు. నరత్వం, నువ్వు మనిషివైనా పర్వాలా. దేవత్వం, దేవతల్లో ఒకడవైనా పర్వాలా. నగ వన మృగత్వం, కొండల్లోనూ అడవుల్లోనూ ఉండే మృగమైనా పర్వాలా. పశుత్వం, ఎద్దో ఆవు అయినా పర్వాలా. కీటత్వం, ఓ సాలెపురుగులాగా చిన్న కీటకమైనా పర్వాలా. భవతు విహగత్వాది జరణం, పక్షివై పుట్టినా పర్వాలా. ఏం చెయ్యాలి? సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయమిక. ఎప్పుడూ నమశివాయ 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 అనే భావాన్ని మనస్సులోంచి చెరిగిపోకుండా చేసుకుంటే ఒక వేద పండితుడికి కూడా మోక్షం లభిస్తుందో లేదో నేను చెప్పలేను, కానీ ఈ భగవన్నామస్మరణ చేసేవాడికి ఖచ్చితంగా మోక్షం లభిస్తుంది అని చెప్పారు శంకరాచార్య. ఇప్పుడు కలియుగంలో మనకి ఎంత గొప్ప అవకాశం వచ్చిందండి.